మీరు ఎక్కడ నుండి? నేను విజయవాడ. విజయవాడ నుండి. చాలామంది డిఓపిగా అనుకుంటున్న వాళ్ళకి కోర్సెస్ అనేవి ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఎక్కడ చేయాలి, ఎక్కడ చేస్తే మంచిది, మన తెలుగు స్టేట్స్లో ఎక్కడ బెస్ట్ అవైలబుల్ ఉంది అన్నది చాలా వరకు తెలియదు. వాళ్ళకు ఒక్కసారి ఏమైనా ఇన్ఫర్మేషన్ మీరు? తెలుగు స్టేట్స్ అంటే అన్నపూర్ణ స్టూడియో ఉందండి, రామోజీ ఫిలిం సిటీ ఇది ఉంది మనకి. అక్కడ డిప్లొమా సినిమాటోగ్రఫీ డిప్లొమా ఇస్తుంది అనమాట. అక్కడ బెస్ట్ వాళ్ళకి బెస్ట్ అండి, ఇక్కడ నేర్చుకోవడానికి బెస్ట్ ఉంటుంది. అండ్ ఎవరైనా ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి నువ్వు బయట చూస్తే ఈ సక్సెస్ ఒకటే కనిపిస్తుంది, దాని వెనకాల స్ట్రగుల్ కనిపించదు కదా. 15 years స్ట్రగుల్ అండి. వన్ డే కదా నా మంత్ల తర్వాత మళ్ళీ నాకు ఇంత ఫేమ్ రావడం మంగళవారం హనుమాన్ అనమాట, బ్యాక్ టు బ్యాక్. మధ్యలో ఏ ప్రాజెక్ట్స్? మధ్యలో పిల్లాని లేని జీవితం, సోలో, అవి కూడా మంచి సినిమాలే. బట్ ఇంత సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడిన సినిమాలు సక్సెస్లు ఉన్నాయి నాకు. స్టాండ్ అవుట్ లాగా ఓన్లీ పర్టికులర్ సినిమాటోగ్రఫీ గురించి రావడం నాకు యాక్చువల్లీ కరోనా బాగా ఉపయోగపడింది. ఆ 2 years నేను వెబ్ సిరీస్లు తీసుకుంటూ నోట్స్ రాసుకుంటూ ఏ బాగుంటాయి, ఎట్లా కంపోజిషన్ సైడ్ ఎలా ఉంటుంది అని అన్నీ చూసుకుంటూ నైట్లో చూసుకుంటూ ఒక నోట్స్ రెడీ చేసుకున్నాను అనమాట. సో అది అన్నీ అప్లై చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా ఉన్నాయి మెల్లమెల్లగా. ఏదైనా సరే ఇప్పుడు దాకా మీరు చూసిన ఫిలిమ్స్లో ఈ పర్టిక్యులర్ షాట్ ఎప్పుడు మీకు గుర్తుండేది, ఎలా కంపోజ్ చేస్తారు అసలు ఈ షాట్ అనిపించేది, ఎప్పుడు మీకు అడ్మైరింగ్గా అనిపించే షాట్ ఏదైనా ఉందా? అది ఎనీ పర్టికులర్ సినిమాటోగ్రాఫర్స్ది? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఎప్పుడు గుర్తొచ్చేది, ఎప్పుడు మీరు బాగా నచ్చి గుర్తుపెట్టుకున్నది? నేను ఒక లైటింగ్ అనుకున్నానండి, అది ఇప్పుడు నాసామిరంకి అప్లై చేశాను. చేశారా? నేను అసిస్టెంట్ ఉన్నప్పుడు ఒక ఏదో కెమెరామెన్ దగ్గరికి షూట్ కానీ ఊరికే ఫ్రెండ్ ఉంటే వెళ్ళి చూసాను అనమాట. సో చాలా బాగా నచ్చింది అప్పుడు నాకు. సో ఎన్నిసార్లు ట్రై చేసినా అంటే సీన్ మనకి డిమాండ్ చేయాలి కాబట్టి ఎన్నిసార్లు ట్రై వర్కౌట్ అవ్వలేదు. అది ఇప్పుడు నాసామిరంగకి ఓకే, ఆ పర్టికులర్ రిక్వైర్మెంట్ ఉందా? ఆ రిక్వైర్మెంట్ ఉంది, నేను యూజ్ చేశాను అది. సో డైరెక్టర్కి అదే చెప్పాను, 10 years ఇది హోల్డ్లో పెట్టుకున్నాను, ఇప్పుడు వాడానండి అని చెప్పాను. ఓకే, రేపు రిలీజ్ అయిపోతుంది నాసామిరంగలో, చూడొచ్చు. అయితే మరి ఇందులో వస్తే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో వస్తుంది? అది సెకండ్ హాఫ్లో వస్తుంది. ఓకే, మీ ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్ ఉన్నారా? హాలీవుడ్లో అయితే రోజా డైకన్స్ అండి, తెలుగులో చోటా గారు. ఆయన ఎక్స్పెరిమెంటల్ చేస్తారు ఎక్కువ, రెగ్యులర్గా కంపోజిషన్ సైడ్ కానీ లైటింగ్ సైడ్ కానీ చాలా బాగా ఎక్స్పెరిమెంటల్ చేస్తారు. ఆయన నాకు చాలా ఇన్స్పిరేషన్. సో ఆయనకు కూడా చెప్పాను, సార్ మీరు నాకు ప్రతి సినిమాకి ఆయన కాల్ చేస్తారన్నమాట, చేసి బాగుంటే బాగుంది అంటారు, ఇంకొంచెం బాగా చేసివా అని చెప్తారు. ఈ 3 సినిమాల మటుకు ఇంక నీకు నన్ను మించిపోతున్నావు, జాగ్రత్త, నేను ఎత్తుకెళ్ళిపోతాను అది చెప్తాను. ఇప్పుడు వస్తున్న కొత్త సినిమాటోగ్రాఫర్స్లో వీళ్ళ వర్క్ అరే భలే ఉంది, ఈ అబ్బాయి దగ్గర మంచి టాలెంట్ ఉంది అనిపించిన కొత్త సినిమాటోగ్రాఫర్స్లో ఎవరైనా ఉన్నారు? రీసెంట్గా కీడాకొల బాగుంది, రియలిస్టిక్గా ఉంది అనమాట. కంపోజిషన్ సైడ్, లైటింగ్ సైడ్ కొంచెం బాగుంది. ఓకే, కీడాకొల. ఇట్స్ గ్రేట్.